యెరూషలేములో ఒక స్వరం వినబడుతుంది. గొల్యాతు యొక్క భయంకరమైన స్వరం వినబడుతుంటే దేవుడు గొల్యాతు ముందు నిలబెట్టి విజయాన్ని ఇవ్వటానికి గొప్పవారిని నిలబెట్టొచ్చు. మంచిగా వినండి, దావీదు యుద్ధం చేయలే గొల్యాతుతో, దేవుడు యుద్ధం చేసినాడు. కాబట్టి ఏ వ్యక్తినైనా నిలబెట్టి దేవుడు యుద్ధం చేసి గెలవచ్చు. కానీ దేవునికి ఇష్టంలే. అక్కడ తృణీకరింపబడి వెలివేయబడి అపహాసించబడే గొర్రెలను మేపుతున్న చిన్న దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఆహా, ఎంత మాస్టర్ ప్లాన్ దేవుంది చూడండి. ఫరోని గడగడలాడించడానికి మోషే మా అన్నని ఎన్నుకో, ఆయన కేపబుల్ పర్సన్ అంటే, లేదు లేదు లేదు, వాక్చాతుర్యం జ్ఞానాతిశయం కలిగిన నీ అన్నెందుకు, నాకు నాకు నువ్వే కావాలా. నేనెందుకయ్యా అంటే, నువ్వు నత్తివాడివి కదా, నువ్వు నాకు కావాలా. భూలోకాన్ని తల్లక్రిందులుగా చేయటానికి జ్ఞానవంతులు, మేధావులు, నియంతలు, వాక్చాతుర్యం జ్ఞానాతిశయం కలిగి ధర్మశాస్త్రాన్ని అనర్గళంగా బోధించే పరిసయ్యులు, సద్దుకాయలున్న విద్య లేని పామరులు మీరే నాకు కావాలా. మేమెందుకయ్యా నీకు, మాకు నువ్వే కావాలన్నాడు. సరే, ఎన్నుకున్న తర్వాత యూదులకు భయపడి తలుపులు మూసుకొని తప్పించుకుంటా ఉంటే మరలా వచ్చిండు, నాకు మీరే కావాలంటాడు. భయపడుతున్న మీరే భూలోకాన్ని తల్లక్రిందులుగా చేయాలా. ఏం దేవుడండి మన దేవుడు. ఈ లోకంలో ఉన్న వారికి జ్ఞానవంతులు కావాలా, ఈ ఎల్ షదాయికి జ్ఞానహీనులు కావాలా. ఈ లోకంలో ఉన్న వారికి బలవంతులు కావాలా, ఈ ఎల్ షదాయికి బలహీనులు కావాలా. ఈ లోకంలో ఉన్న వారికి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు కావాలా. కానీ ఈ ఎల్ షదాయికి కావాల్సింది ఎవరు అంటే, ఎవరెవరైతే సిగ్గుపరచబడి బలహీనులై వెర్రివారిగా పిలువబడుతూ జ్ఞానహీనులుగా పిలువబడుతూ చివరికి ఈ లోకము చేత వెలివేయబడిన పాత్రలు ఏమై ఉన్నాయో, ఆ విరిగిపోయిన పగిలిపోయిన ఆ పాత్రలు కావాలి. ఎవరికి అంటే ఈ ఎల్ షదాయికి.